విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అవకాశం ఇస్తా అని పిలిచి ఇవ్వకుండా ఏదైనా చీట్ చేయడం లాంటిది ఏమైనా జరిగిందా మీకు? జరిగింది. జరిగింది అంటే ఎందుకు? చీట్ చేయడం అని కాదు, నార్మల్గా ఆ సాంగ్ పాడిస్తా అని చెప్పేసి పాడియాలి అంతే, వేరే వాళ్ళతో పాడించి. వేరే వాళ్ళతో. ఓకే, అలా ఒకటేసారి జరిగిందా లేకపోతే ఏమైనా రిపీట్ జరిగిందా? ఒకటేసారి జరిగింది. ఇంకా మీకు అంటే ఇన్ని సాంగ్స్ పాడుతున్నారు కదా, మీకు నచ్చిన మూవీ సాంగ్స్ కానివ్వండి లేకపోతే ఫోక్లో కానివ్వండి, మీ పేరడీలో మీకు ఎక్కువ నచ్చే సాంగ్ ఏంటి? బారుల బకలై కూసున్నవేంది, నీకు మస్తచ్చి మన్ను పడ్డది, ఇంట్లో పనంతా ఓడు చెయ్యాలా, నాకు మగ మగ మండుతున్నది. ఇంట్లో సింగెన్ని నేనే అయితే నాకు మొగడి వినువైతివి, బయట నలుగుట్ల ఇజ్జదంతా వాయా తోడంటున్నారే. ఓకే, ఇది పేరడీ సాంగేనా? అవును, అంటే అలిగి కూసున్నవానే బాయ్. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ పాడండి. అర్రల అలిగి కూసున్నవానే బాయి, నిన్నెవ్వరు ఏమన్నరే, నీ మూతంత చిన్నబోయనోయి, నా మనసూరు కోదన్నదే. ఇది ఓకే, దీన్ని కూడా పేరడీ చేసేసిండు. ఓకే, ఇప్పుడు మీరిద్దరు అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి పాడుకునే సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అందరు వాడుకుంటారు, నార్మల్గా అన్ని వాడుకుంటాం. అన్నీ వాడుకుంటారా? సరే, మీరిద్దరు ఎక్కువ స్పెషల్గా వాడుకునే సాంగ్ ఏంటి? ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే, దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే, ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే, దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే, ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత, ఎట్లా ఉంటనని దాటి వెళ్ళినావే గీత, ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత, ఎట్లా ఉంటనని దాటి వెళ్ళినావే గీత. ఇది పేరడీ సాంగ్? ఒరిజినల్ సాంగేనా? ఓకే, అన్ని పేరడీ చేసేస్తున్నారు, ఇది కూడా పేరడీ ఏమో అనుకోని వాడుకుంటాం, ఇది బాగా ఇష్టం మాకు. అవునా? ఎందుకు ఇష్టం మీకు? లిరిక్స్ బాగుండేనా లేకపోతే? ఓకే, ఇప్పుడు లిరిక్స్ బాగుంది, ట్యూనింగ్ అని అన్నారు కదా, సో అంటే మీకు ఎక్కువ కనెక్ట్ అయిన సాంగ్ ఏంటి ఇది కాకుండా? అట్లా ఎప్పుడు అనుకోలేదా? అంటే కొన్ని సాంగ్స్ విన్నప్పుడు అరే ఇది సాంగ్ బాగుంది కదా అని వింటూ ఉంటారు కదా నార్మల్గా, అలాంటి సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు, అన్యాయాన్ని ఎదిరించి నటి అమరుల బాటల్లో నడువు, అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు, నీకు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా పట్టు కొడుకా, నీకు బరువైతే చెప్పు కొడుకా, నా బలమిస్తా పట్టు కొడుకా. చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఎవరైనా ఛాన్స్ ఇస్తామని చెప్పి కాంటాక్ట్ అవుతే డెఫినెట్గా ఛాన్స్ యూజ్ చేసుకుంటారా లేకపోతే మిస్యూజ్ చేసుకుంటారా? యూజ్ చేసుకుంటారా? ఏంటి పేరడీతోనేనా లేకపోతే ఎట్లా అట్లా? పేరడైతే పేరడీ, పేరడీ అయితే పేరడీ. పేరడీకి ఒక ట్రెండ్ సెట్ చేస్తారా అయితే? వరకు సెట్ చేస్తాం. ఓకే, మీరు ఏ ఏజ్ నుంచి ఉన్నప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది మీకు? 8th క్లాస్, 6 years అవుతుంది. 8th 9th నుంచి స్కూల్లో వాడడం. ఓకే, అప్పుడప్పుడు ఇట్లానే, అప్పుడు అది సెకండ్ ఇయర్ అయిపోగానే ఇంటర్ ఇట్లా తెలిసినాయి అన్నట్టు స్టూడియోలో. అప్పుడు తెలియదు స్టూడియోలు ఉంటాయని. ఓకే, తెలిసినప్పుడు మీరు ఫస్ట్ సాంగ్ పాడినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మరి? హ్యాపీ అని ఫీల్ అయినా. హ్యాపీ అని. సాంగ్ బయటికి వస్తుంది, బయటికి వచ్చే వరకు తెలుసు ఎవరికన్నా మీ ఊర్లో కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి? అంటే తెలుసు, మధ్యలో తెలుసు, కానీ అంత ఫేమ్ లేదు. బరేనమ్మి బంగ్లా ఆడుతోటి బాగా ఫేమ్ వచ్చింది, డీజేలు ఎక్కడ పోయినా అక్కడ ఇక చిక్కి చిక్కి అని ఫేమ్ వచ్చింది. మీ సాంగ్ ఇట్లా డీజేల దగ్గర కూడా వచ్చి మీ ఊర్లో అందరూ సాంగ్స్ పెట్టుకోవడం అప్పుడు ఎట్లా అనిపించింది మరి మీకు? హ్యాపీగానే ఫీల్ అయినా. హ్యాపీగానే ఫీల్ అయినా. ఒకవేళ ఈ సాంగ్స్ ఫీల్డ్లోకి రాకపోతే శృతి, చిక్కి ఏం చేసేవాళ్ళు అసలు? స్టడీ ఏమయ్యేవాళ్ళు? అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు, కష్టం. ఓకే, అంటే జస్ట్ చిన్న థాట్ కూడా లేదు, ఒకవేళ ఇటు సైడ్ వెళ్ళకపోతే ఈ రూట్ వెళ్ళేదాన్ని? అంటే స్టార్టింగ్ నుంచి 10th అయిపోగానే ఇవే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్. ఓకే, ఇక నాన్న ఏమన్నాడు అంటే నర్సింగ్, నాన్న జస్ట్ నాన్న కోసం స్టడీ చేసింది. నేనైతే ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసింది నాన్న కోసమే నర్సింగ్. అంటే ఇది లేకుండా నీకు ఇది ఉంటుంది అని చెప్పేసి, ఒక దారి ఉంటుంది నీకు చేసుకోనికి, ఇది అని చెప్పేసి మా నాన్న చెప్పింది.
నాన్న కోసం అది చేసిన అంతే. నర్సింగ్ చేసి లేకపోతే ఇంట్రెస్ట్ అదే లేదు నాకు. ఇంట్రెస్ట్ లేదు. మరి ఎగ్జామ్స్ ఎలా? అయిపోయినాయి. రాస్తుంటివి అట్లా ఇట్లా పాస్ అయినాం. చిట్టీలు కొట్టా? చిట్టీలు కొడతావు. ఈ స్టడీస్ మీద ఏం సాంగ్స్ లేవా మరి? లేవు. ఎప్పుడు ట్రై చేయలేదు. ఫ్రెండ్స్ మీద ఏమైనా సాంగ్స్ ఉన్నాయా మరి? ఫ్రెండ్స్ మీద ఏం లేదు. మీ బాండింగ్ మీద కూడా ఏం సాంగ్స్ రాసుకోలేదా? మేము మరీ క్లోజ్ అయిందంటే ఈ రీల్స్ స్టార్ట్ చేసినాకని. Reels అంతకుముందు మంచిగా మాట్లాడుకుంటుంటాం కానీ మరి ఎంత దగ్గర రా. ఓకే, మరి మీ ఫ్రెండ్ కోసం ఏమైనా సాంగ్ వాడచ్చు కదా? ఆమెనే వాడుతుంది ఓకే అన్ని ఇంటర్వ్యూ. అయితే ఇప్పుడు మీరు వాడండి. రావు దోస్త్ songs. అందుకని దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాగం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే, ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్ అని అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో మీకు ఎవరైనా కాల్ చేసి నువ్వు ఎందుకు ఆ అమ్మాయితో అంత క్లోజ్గా ఉంటున్నావు అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు లేవా? ఓకే, ఇప్పుడు ఫీల్డ్లో కాకుండా మీ పర్సనల్గా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు బయటికి, ఇంటికాడ ఉన్న వాళ్ళు. ఓకే, మరి అంటే వాళ్ళు ఎప్పుడు అనలేదా నువ్వు ఇంత వెళ్తున్నావు చేస్తున్నావు? సపోర్ట్ చేస్తారా? అవును. ఎప్పుడు తక్కువ ఏం చేయరు అయితే? సపోర్ట్ మాకు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 million కాగానే చెప్పింది మా ఫ్రెండే. మీ ఫ్రెండ్. ఓకే, మరి ఆ ఫ్రెండ్స్ కోసం కూడా ఒక సాంగ్ పాడాలి కదా? అంతా అది అందరికి అదేనా? అందరు కదా. అయితే నువ్వు అందరి దాంట్లో కలిసిపోయినావు, నీకు సపరేట్ సాంగ్ లేదు. కాకపోతే ఇక్కడ కూర్చున్నా కాబట్టి చెప్పారు ఐ లవ్ యూ అని. ఏ అట్లే లేదు. చీటింగ్ చేస్తుంది. చీటింగ్ వాళ్ళ దగ్గర లేరు, నేను దగ్గర ఉన్నా, అందుకే ఐ లవ్ యూ చెప్పిన. సరే, ఈ వీడియో చూస్తారు కదా, మరి చెప్పేసి వాళ్ళకి. రౌడీ సింగర్ గోపి, సాత్విక, లవ్ యూ. ఓకే, మీరు ఎవరికి చెప్తారు? ఎవరికి లేదు, అందరు ఫ్రెండ్స్ ఉన్నారు, 2-3 చెప్పిన కోపమే కదా. అందరికి ఐ లవ్ యూ, ఫ్రెండ్స్కే ఓన్లీ. ఇట్లా ఏదైనా వీడియోస్ చేసినప్పుడు ఎవరైనా నార్మల్గా అమ్మాయిలకి చాలా కామెంట్స్ వస్తాయి, అలాంటిది ఇలా సాంగ్స్ పాడడం లేకపోతే ఏదైనా వీడియోస్ చేయడం ఇండస్ట్రీలో ఫోక్ దాంట్లో కానివ్వండి, సో ఎవరైనా అంటే ఎట్లా అంటే చెప్పుకోని విధంగా కామెంట్స్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా మీకు? ఏమంటారు రీల్స్ కామెంట్స్ తప్ప మాకు అట్లా పర్సనల్గా ఏం రాలేదా? ఎవరు టీజ్ చేయలేదా? మెసేజెస్ చేయడం అలా ఏం జరగలేదు? ఒకవేళ ఫీల్డ్లో కూడా అట్లా ఏం లేదా? ఫీల్డ్లో పబ్లిక్ నుంచి జరుగుతూనే ఉంటాయి. పబ్లిక్ నుంచి జరుగుతాయి. పబ్లిక్ నుంచి కాకుండా పర్సనల్గా పర్సనల్ ఏం లేదు. ఇప్పుడు ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు మీరు? మమ్మీ డాడీకి. మమ్మీ డాడీకి, ఇంకా వాళ్ళకి కాకుండా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. అంతే. శేఖర్ అన్న, ఓకే సాత్విక, రౌడీ సింగర్. ఓకే, నీ పక్కన నీ ఫ్రెండ్కి అయితే వద్దు, అది ఎనీ టైం నాతో ఉంటుంది. ఎనీ టైం ఉంటుందని నీకు చెప్పట్లేదు చూడు. అయ్యో. తర్వాత చూడు, ఇద్దరం ఒకటి దగ్గర ఉంటాం కదా, అదే మేమే కదా పోయేది ముందుకు, ఇంకా మాకు సపోర్ట్. మేమే సపోర్ట్. ఫస్ట్ నువ్వు ఆమె పేరు చెప్తావేమో అని నేను చూస్తున్నా, నువ్వు ఎవరెవరో పేర్లో చెప్తున్నావు. దోస్త్ అట్లాంటి దోస్త్ లేదు అట్లేం తీసుకోదు. అంటే నువ్వు పాట రూపంలో చెప్పినావు, నువ్వు ఏదన్నా మాట రూపంలో చెప్పు మరి. అన్నీ నాకు ఆమెనే. అంటే ఏంటి ఇప్పుడు వీడియో రికార్డింగ్ అవుతుంది నన్ను ఆమెనే అని చెప్తున్నారా? అంటే ఇంత క్లోజ్ ఉండకపోదు, ఫస్ట్ ఫోన్ మాట్లాడుకుంటూ పెట్టేస్తుండే. ఈ మధ్యనే బాగా కనెక్ట్ అయిపోయినాం, అంటే ఫ్రెండ్స్ ఉంటుంటివి, బెస్ట్గానే ఉంటుంటివి. ఈ మధ్య ఇక పోడు వచ్చుడు దేంట్లోనే అయినాయి మేము, అంటే చేసుకుంటాం అన్నట్టు అట్లా. ఓకే,